ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు నుంచి రాఘవని తప్పించి ఇంటికి రాకుండా చేసి చాలా మంచి పని చేసావు దీపక్. మమ్మీ, అసలు రాఘవన్ నేను చూడలేదు మమ్మీ. ఏం మాట్లాడుతున్నావు దీపక్? అవును మమ్మీ, మనం రాఘవని దాచిన ప్లేస్ చూస్తే మన వాళ్ళు దెబ్బలతో పడున్నారు. అంటే రాజుతో పాటు రాఘవ ఇంటికి రాలేదు, అలా అని నువ్వు రాఘవన్ దాయలేదు. రూప ఇంట్లోనే ఉంది. రాఘవ ఎక్కడున్నాడో తెలిసిన మీ నాన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు. మరి రాఘవ ఎక్కడికెళ్ళినట్టు? రాఘవ ఇంటికి రాకుండా అడ్డుకుంది ఎవరు దీపక్? అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ. రాఘవని అడ్డుకోవాల్సిన అవసరం మనకి తప్ప ఎవరికీ లేదు. రాఘవని కాపాడాల్సిన అవసరం రాజు రూపలకి తప్ప మరెవరికీ అవసరం లేదు. రాఘవ మనకి దొరకలేదు, వాళ్ళకి దొరకలేదు అంటే ఏమై ఉంటాడు మమ్మీ? అదే అర్థం కావట్లేదు. రాఘవని ఎట్టి పరిస్థితుల్లో మనమే పట్టుకోవాలి. ఇలా దాయడాలు, దాగుడు మూతలు ఆడడాలు ఇవేవి ఉండకూడదు దీపక్. అవును మమ్మీ, వాడు ప్రాణాలతో ఉండటం వల్లే మనకిన్ని టెన్షన్లు. కానీ వాడిని వదిలే ప్రసక్తే లేదు మమ్మీ. మన కంటపడిన మరుక్షణమే వాడి ప్రాణాలు తీసేద్దాం మమ్మీ. అలాగే దీపక్, వాడెక్కడున్నాడో వెతుకుదాం. రాజు, రూపలు కూడా వెతుకుతారు. వాడు మనకి దొరకకుండా వాళ్ళకి దొరికితే మనకి ఫ్యూచర్ లేకుండా పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు మమ్మీ. నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు మమ్మీ. ఏ మాత్రం తేడా వచ్చినా నిన్ను పిచ్చిదాన్ని చేసి రాఘవ అవసరం లేకుండానే నీతోనే నిజాన్ని కక్కిచ్చేస్తారు. అది కూడా నిజమే దీపక్. కానీ ఇప్పుడు ఇంకా అవకాశం ఇవ్వనులే. రాఘవ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి వాళ్ళందరూ నాటకం ఆడుతున్నారని తెలిసిపోయింది. ఈసారి పప్పులో కాలే, జాగ్రత్తగా ఉంటాను. నువ్వు మాత్రం ఆ రాఘవని వెతికే పనిలో ఉండు. అలాగే మమ్మీ. అయ్యా, రాఘవ వచ్చుంటాడు కదయ్యా. రాఘవన్ తీసుకురావడానికి వెళ్ళింది ఎవలో మన రాజు కదా, తప్పకుండా తీసుకొచ్చే ఉంటాడు. రాఘవ పెద్దయ్య గోరు ముందు నిజం కూడా ఒప్పుకునే ఉంటాడు. అయితే పెద్దయ్య గారు విరూపాక్షమ్మ గారిని దగ్గరికి తీసుకునే ఉంటారు. ఆ విజయాంబికని ఇంట్లోంచి బయటికి గెంటేసే ఉంటారు. ఊహించుకుంటేనే చాలా బాగుంది ముచ్చెల. ఆ కన్నుల పండుగను తలపించే సన్నివేశాన్ని మనం దగ్గరుండి చూడలేకపోతున్నామనే బాధ తప్ప మిగతాదంతా చాలా బాగుంది ముచ్చెల. కాసేపట్లో అమ్మగారు ఫోన్ చేసి మనల్ని కూడా పిలుస్తారులే అయ్యా. లేదంటే ఇంటికొచ్చి మనల్ని తీసుకెళ్తారు. అమ్మగారు, ఏటైనదండి ఇలాగున్నారు? అసలు ఏటైనది? రాఘవ వచ్చి నిజం చెప్పినా పెద్దయ్య గారు నమ్మలేదు అమ్మగారు. ఆయన రాతి గుండె కరగలేదు అమ్మగారు. నేను రూపతో బెట్టు చేసి పోకుండా ఉండాల్సింది అప్పలనాయుడు. సూర్యతో కలిసి ఉండాలని ఆశపడకుండా ఉండాల్సింది. రాజుని కలవకుండా నేనెలా మిమ్మల్ని ఆపానో మీరు కూడా నన్ను అలాగే ఆపుండాల్సింది. ఏమైంది అమ్మగారు? రాఘవ రాలేదు ముత్యాలు. రాజు తీసుకొస్తాడని అమ్మాయి గారు చెప్పారు కదా అమ్మగారు. మనం ఒకటి తెలిస్తే ఆ దేవుడు ఒకటి తెలుస్తున్నాడు. రాఘవ రాజుకి దొరికాడు, కానీ ఇంటికి రాలేదు. ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. రాఘవ దొరికిన ప్రతిసారి సూర్యకి నిజం తెలుస్తుందని ఆశపడ్డం, అంతలోనే రాఘవ మాయమైపోవడం, నా ఆశలు అడియాసలు అవ్వటం ఇదే అలవాటుగా మారిపోయింది.
అసలు ఆ రాఘవ కనిపించకుండా ఉన్నా బావుండేది. నాలో ఎలాంటి ఆశలు ఉండేవి కావు. అనవసరంగా నా వల్ల రూప మాటలు పడింది. నా వల్ల రూపారాజులకి ప్రమాదం వచ్చేలా అనిపించింది. దేవుడి దయవల్ల ఆ ప్రమాదం మాత్రం రాలేదు. ఇంకెప్పుడు ఎవరు పిలిచినా ఆ గడప తొక్కను. సూర్యకి నా గురించి నిజం తెలిసినా తెలియకపోయినా నాకేం బాధ లేదు. నా కూతురు బాగుంది, సూర్య బాగున్నాడు, అంతే చాలు నాకు. ఏటయ్యా ఇలా జరిగింది? అదే నాకు అర్థం కావట్లేదు ముత్యాలు. ఆ దేవుడు కూడా అమ్మగోరి విషయంలో జాలి చూపించటం లేదు. బాధపడకండి అమ్మగారు, మీలాంటి మంచి మనిషికి అంత మంచి జరుగుతుంది. మనకే ఒక మంచి రోజు వస్తుంది అమ్మగారు. నేను నిన్ను ఓదార్చినప్పుడు అన్న మాటలు తిరిగి నాకు చెప్తున్నావా అప్పలనాయుడు? ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నీకు సాయం చేయడానికి రాజు, రూప, బావగారు ఉంటారేమో కానీ నువ్వు చేరుకోవడానికి ఈ సూర్యప్రతాప్ ప్రాణాలతో ఉండడు. ఇలా అయిపోయిందేంటి రాజు? పాపం అమ్మ. మనం ఎలా అయినా రాఘవ్ని తీసుకొస్తామని చాలా హ్యాపీగా ఇంటికొచ్చింది. కానీ ఇక్కడ రాఘవ్ రాకపోగా నాన్నతో నానా మాటలు పడింది, అత్తయ్యతో అవమానాలు పడింది. అప్పటికి అమ్మ బయటే చెప్పింది రాజు, రాఘవ్ విషయంలో ప్రతిసారి మనం అనుకున్నట్టు జరగలేదు, ఈసారి కూడా అలాగే జరిగితే నాన్నని తట్టుకోలేము అని. నేనే ఈసారి అలా జరగదు అని గట్టిగా చెప్పి లోపలికి తీసుకొచ్చాను. సారీ అమ్మాయి గారు, ఇదంతా నా వల్లే జరిగింది. అసలు రాఘవను ఒంటరిగా పంపించాల్సింది కాదు, నాతో పాటే తీసుకురావాల్సింది. నేనే పొరపాటు చేశాను. అమ్మగారిన్ని మాటలు పడ్డానికి, ఇలా అవమానపడ్డానికి కారణమయ్యాను. నాకు సారీ ఎందుకు రాజు? నువ్వేమైనా ఇలా జరుగుతుందని ఊహించి పంపించావా? లేదు కదా. అయినా దేవుడు ఇలా రాస్తే మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.